మా క్లాస్ లో బొట్టు పెట్టుకునే ఏకైక ఆడపిల్లని నేను ఒక్కదాన్నే. నేను తప్ప అందరూ మా క్లాస్ లో తెల్లగానే ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కలర్ కంటే మన స్కిన్ టోన్ కలర్ చాలా ఇష్టం అంట. నా స్కూల్ కి రోజు నేను బస్ ఎక్కి వెళ్తాను కదా, కానీ ఈ రోజు మాత్రం ట్రైన్ ఎక్కి వచ్చాను. జర్మనీలో మనుషులు మాత్రం అర్లీ బర్డ్స్ అనే చెప్పుకోవాలి. సాయంత్రం వీళ్ళ డే ఎంత ఫాస్ట్ గా ముగిసిపోతుందో మార్నింగ్ డే కూడా అంతే ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఏదైనా మనం విర్చువల్ గా నేర్చుకున్న దానికంటే ఇలా ప్రాక్టికల్ గా నేర్చుకున్న లెర్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ తో పాటు ఫన్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎవరికి కూడా లాంగ్వేజ్ రాదు కాబట్టి అందరం సమానంగా నేర్చుకుంటూ ఉంటాం ఒకే స్టేజ్ లో ఉండి. మోస్ట్లీ ఇలా 1-on-1 ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అన్నమాట క్లాస్ లోని. నేను నా ఇండియాలో స్కూల్ డేస్ ని ఎప్పటికీ ఎలా మర్చిపోలేను. అదే విధంగా నేను జర్మనీలో వెళ్ళిన మొట్టమొదటి స్కూల్ ని కూడా, ఈ లాంగ్వేజ్ స్కూల్ ని కూడా ఎప్పటికీ నా లైఫ్ లో మర్చిపోలేను. ఈసారి నేను కూడా అలా కాన్వర్సేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ కి వీడియో తీయమని చెప్తాను మీ అందరి కోసం. పక్క వాళ్ళు మాట్లాడుతుంటే పర్లేదులే మనం మాట్లాడవచ్చులే అని అనిపిస్తుంది, కానీ మన టర్మ్ వచ్చేసేటప్పుడు తెలుస్తుంది అసలు అది కూడా కొత్త లాంగ్వేజ్, మనకి రాకుండా ఒక్క పదం కూడా బయటికి రాదు. నన్ను మాట్లాడమన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది, అదేంటో తెలియదు కొత్తగా. మేబీ దాన్నే టెన్షన్ అంటారేమో. సర్లేని ఫ్రెండ్స్, చదివి బుర్రంతా వేడెక్కిపోయింది నాకైతే. మంచిగా రాజ్మా కర్రీ తినేసి కాసేపు అయితే రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.